పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఒక కంటైనరు బీభత్సం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై నందిపాడు వద్ద కూడా ఆ కంటైనర్ ఒక బైకును ఢీకొట్టి అదుపు తప్పి మరొక 4 వాహనాలను కూడా ఢీకొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఢీకొట్టిన క్రమంలో కూడా ఎవరైతే బైక్ మీద ఉన్నటువంటి బైకిస్ట్ కూడా అతను అక్కడికక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ కంటైనర్కు డ్రైవర్కు మాత్రము గాయాలయ్యాయి. గాయాలైన వెంటనే కూడా పోలీసులు కూడా అతన్ని ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చూస్తున్నాం, గత వారం రోజులుగా కూడా నల్గొండ జిల్లా మొత్తం కూడా ఇప్పటికీ 5 మంది కూడా యాక్సిడెంట్లో చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొన్నటికి మొన్న ఏదైతే అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి పైన కూడా నల్గొండ వద్ద కూడా ఆ కంటైనర్ ఢీకొట్టిన క్రమంలో కూడా 2 మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. లారీ డ్రైవరు లారీ ఓనర్ కూడా అందులో క్యాబిన్లో ఇరుకొని చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మొన్న నైటు చౌటుపల్లి దగ్గర కూడా పసి బాలుడు 5 నెలల బాలుడు తండ్రి కూడా మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మిర్యాలగూడలో కూడా కంటైనర్ లారీ బీభత్సం సూచించిన ఘటనలో కూడా ఒక వ్యక్తి మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చూస్తే ఆ రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి అతివేగమే కారణమని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ రోజు జరిగినటువంటి ఆ నందిపాడు వద్ద జరిగినటువంటి కారు ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్ బీభత్సాన్ని సృష్టించాలని కూడా చెప్పొచ్చు. విధంగా చుట్టుపక్కల ఉన్న ఆ ప్రజలు కానీ వాహనదారులు మాత్రం కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ బైక్ను ఢీకొట్టిన వెంటనే వచ్చి కూడా మరొక ఆటోను అదేవిధంగా వేరే వాహనాలను కూడా ఢీకొట్టుకుంటూ వస్తున్న క్రమంలో కూడా మా పీకే ఏమైనా దూసుకొస్తుందా మన ఉద్దేశంతో కూడా అందరూ పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమైనా కూడా ఆ బైకిస్ట్ మాత్రం చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కంటైనర్ డ్రైవర్కి మాత్రము ఆ గాయాలైన అతను మాత్రం ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీడియా జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.